Okay, good evening, friends. Welcome back to this wonderful session. ఈ రోమన్స్ స్టడీ ఆ, చాలా అత్యాసక్తితో నడుస్తూ ఉంది. సో వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ డే. మీకు అందరికీ స్వాగతం. ఈరోజు మనతో ఈ వాక్యం పంచుకోవడానికి ఎంసీ పాల్ గారు ఉన్నారు. అంకుల్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్. అలాగే డిస్కషన్లో పాల్గొనడానికి వీ హ్యావ్ Brother Edward Williams. Anna, good evening and welcome. Good evening, Johnny. Good evening, Anna. Good evening, Edward. Good evening, John. Yeah, thank you for joining. Uncle, we are eagerly waiting for the next class. So, without losing much time, the stage is yours. Good day to you, friends. Between two learned men, I feel secure. Greetings to John, Edward, and to you. Thank you. Very happy. Thank you, Anna. రోమా పత్రిక 5వ అధ్యాయము 20 నుండి 6:14 వరకు మనం చూస్తున్నాం ఈరోజు. రోమా 5:20 నుండి 6:14. ఆదాము విషయం చూసాం కదా. ఆదాములో అన్నప్పుడు మనం ఈజీగా మన ఐడెంటిటీ చూసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు సెన్సస్ ఉన్నది కదా, 2011 సెన్సస్. మనం 1941 సెన్సస్కి వెళ్ళి చూస్తే ఇప్పుడున్న దాంట్లో, అంటే ఇప్పుడైతే 130 crores కదా, అప్పుడు 1/4 అంటే ఎలా వచ్చాము, మనం ఎక్కడి నుండి వచ్చాము అంటే మనల్ని అందరినీ వెనక్కి తోసుకుంటూ వెళ్తే వాళ్ళలో ఉన్నాం. 1/4 అప్పుడు ఉన్నది. ఇంకా మనకి బైబిల్లోనే చక్కటి ప్రూఫ్ ఏంటంటే, మనకి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఆయన పేరు సమాధానానికి రాజు, ఆయన మిల్కీ సెదెక్. ఈ మిల్కీ సెదెక్ విషయంలో అబ్రాము 10వ వంతు అర్పిస్తే హీబ్రూస్కి రాసిన గ్రంథకర్త అంటాడు లేవి అర్పించాడు అంటాడు. ఇదేంటి? అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత ఎప్పుడుకు లేవి, ఇదేంటి? అంతే మరి. కాబట్టి మనకి బిబ్లికల్గా కూడా సో ఈజీగా మనం అంటే ఆదాము ఎప్పుడు ఏం చేస్తే అప్పుడు మనం కూడా అక్కడ ఉన్నామని ఒప్పుకోవచ్చు. మనం ఇంకా స్పెసిఫిక్గా ఒప్పుకునేది ఏంటంటే, మనలో ఈ ఈవిల్ ఇంక్లినేషన్ ఉంది అని ఒప్పుకుంటున్నాం మనం. కాబట్టి ఆదాము నుంచి పాపం కారణంగా కండెమేషన్, సిన్ కారణంగా డెత్. ప్రభు విషయం వచ్చేసరికి అంటే 5వ అధ్యాయంలో ద్వారానే తీసుకోవాలి, 6వ అధ్యాయంలో ఇన్ క్రైస్ట్ అని డైరెక్ట్గా వచ్చేస్తాం. ప్రభు విషయం వచ్చేసరికి రైచియస్నెస్, ఆ తర్వాత జస్టిఫికేషన్, ఆ తర్వాత లైఫ్. ఆదాం విషయం వచ్చేసరికి డిజొబీడియన్స్. ఎప్పుడైతే డిజొబీడియన్సో ఫైనల్గా తేల్చింది ఏంటంటే 19వ వచనం అనుకుంటాను, సిన్నర్స్ అంటాడు. ఇక్కడ ఒబీడియన్స్ బట్టి ఫైనల్గా తేల్చింది ఏంటంటే వీఆర్ రైచియస్ అంటాడు పౌలు. ఆ తర్వాత ఈ రూల్ గురించి, ఈ రెయిన్ ఆఫ్ సిన్ యాడమ్ విషయంలో అది తెచ్చేది డెత్, లేదా సిన్ ఆధారంగా చేసుకుని డెత్ని ఆధారంగా చేసుకుని సిన్ రెయిన్ చేయటం, రూల్ చేయటం. మరి ప్రభు విషయం వచ్చేసరికి అక్కడ ఎలా కనిపిస్తూ ఉంటుందంటే
ఆయన గ్రేస్ ఎలాగూ ఈ గ్రేస్ ఏమో మనకి నిత్య జీవాన్ని సమకూర్చి పెట్టడం ఎలాగా యేసు ప్రభువులు ఈ నిత్య జీవాన్ని సమకూర్చి పెట్టే గ్రేసు దేని మూలంగా రూల్ చేయడం అంటే రైచియస్నెస్ మూలంగా రూల్ చేయడం అనేవి మనకి ఈ 5వ అధ్యాయంలోనే కనబడిపోతాయి క్లియర్గా. కాబట్టి అక్కడ యాడమ్ విషయంలో డెత్ను ఆధారం చేసుకుని సిన్ రూల్ చేయడం, మన విషయంలో ఈ రైచియస్నెస్ ప్రభువులో ఉన్న నిత్య జీవాన్ని ఆధారం చేసుకుని గ్రేస్ రూల్ చేయడం, ఇలాంటి తేడా మనం గమనించుకోవాలి. సరే, మనకి పర్ప్లెక్సింగ్గా కనపడేది ఏంటంటే ఈ అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. ట్రెస్పాస్ అక్కడ, ఈ ట్రెస్పాస్, సో దట్ ట్రెస్పాస్ మైట్ అబౌండ్, లా ఎంటర్డ్ ఇన్ అనే పద్ధతిలో. ఏంటిది? ఇది ఎవరికైనా కానీ అరే ట్రెస్పాస్ అంటే లా యొక్క ఉద్దేశం ట్రెస్పాస్ని కంట్రోల్ చేసి రైచియస్నెస్ని ప్రమోట్ చేయటం కదా, ప్రమోట్ చేయాలి. కానీ ట్రెస్పాస్ అబౌండ్ అయ్యేలాగా లా చేయటం ఏంటి? ఇలాంటి ప్రశ్న ఎవరికైనా రావాలా? మనం ముందు న్యాచురల్ మ్యాన్ విషయమే చూద్దాం. న్యాచురల్ మ్యాన్ విషయంలో లా అంటే ఇష్టపడతాడా? న్యాచురల్ మ్యాన్ లాని ఇష్టపడతాడా? మామూలుగా సృష్టిలో మనం రోజువారీ చూసేవే. ఎగ్జాంపుల్ ఏంటి? నో స్మోకింగ్ అని ఉంటుంది. అనగానే గుర్తు చేసినట్టు ఎక్కడ అవకాశం దొరుకుతుందో అటు ఇటు చూసి తీస్తారు జేబులో నుంచి. వేయరాదు అని ఉంటది. గుర్తు చేసినట్టు అటు ఇటు చూడటం ఎక్కడ? ఏంటిది? ఇంకా వీళ్ళు పిల్లలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మనకి తెలియని విషయం కాదు. ఏమన్నా గట్టిగా చెప్తే నా ఇష్టం అంటారు వాళ్ళు. నా ఇష్టం అంటారు. అంటే మన ఫ్యామిలీస్లో కాకపోవచ్చు, కానీ నేను చెప్పేది ఈ న్యాచురల్ మ్యాన్ విషయంలో జరిగేవి. ఒక ఆయన చక్కగా బిల్డింగ్కి పెయింట్ చేసుకుంటాడు, చాలా బాగుండేలా చేసుకుంటాడు. ఆ గోడ మీదేమో రాయిస్తాడు, ఈ గోడ మీద నోటీసులు అంటించరాదు. వీడికి ఏమొచ్చింది? 7వ తరగతికి 8వ తరగతికి హ్యాపీగా చూసేసి వెళ్ళిపోవచ్చు కదా. వాడు వెళ్తాడు, గోడను అనుకుని మన వైపు వాడు ఉంటాడు, ఏదో అనుకున్నాడని మనం వెళ్తూ ఉంటాం. వాడు మెల్లిగా చేసేది ఏంటంటే అద్దు చెరిపేస్తాడు. అంటే ఆ హౌస్ ఓనర్ గారికి గేట్లోకి వచ్చి, బాబు వెళ్ళిపోతున్నారా? ఎంత అన్యాయం, అలా వెళ్ళవచ్చా మీరు? ఈ గోడ మీద నోటీసులు అంటించారా అని అనిపించాలని ఆయనతోటి వీడి ఉద్దేశం. కాబట్టి గ్యారంటీగా మనం చూసేది ఏంటంటే ఒక రకమైన రెబెలియన్ లోపల నుంచి రావడం అనేది మనం చూస్తాం. సరే, ఇప్పుడు ఈ రెయిన్ విషయంలో విచిత్రమైన మాట ఏంటంటే గ్రేస్ షుడ్ రెయిన్, దట్స్ గాడ్స్ డిజైర్, గాడ్స్ విల్. ఈ రెయిన్ ఏంటి అంటే ఎప్పుడైతే సిన్ ఇక్కడికి వచ్చేసరికి ట్రెస్పాస్ అనకుండా సిన్ అన్నాడు. ఎప్పుడైతే ఈ సిన్ అమౌంట్ అవుతుందో గ్రేస్ ఆల్ ద మోర్ అమౌంట్ అవటం అంటాడు. ఎలాగిది ఆల్ ద మోర్ అమౌంట్ అవటం? ఎంత విచిత్రం! పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అనగానే ఎవరికైనా వంకరగా పనిచేస్తాయి మైండ్స్. కాబట్టి అదొక రకమైన వంకర కనపడే అవకాశాలు ఉన్నాయి. ఏంటి? పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితంగా విస్తరించడమా అనేసరికి ఆలోచనలు మొదలవుతాయి అన్నమాట. పౌలు ముందు డీల్ చేసేది ఏంటంటే 14వ వచనం వరకు గ్రేస్ వర్సెస్ సిన్ డీల్ చేస్తాడు.
ఆ తర్వాత ఇదే ప్యాటర్న్లో చక్కగా మనకి 15వ వచనం నుండి అక్కడ కూడా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ 14వ వచనంలో. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, మనము ఈ కృప కిందే కానీ ధర్మశాస్త్రము, లేదా కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వరం కాము అంటాడు. అయ్యో ఇదేంటి అనగానే వాళ్ళకు కూడా, లేకపోతే ఎవరికి సంబంధించినా సరే రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ విషయం అక్కడ విషయం కూడా డీల్ చేసేప్పుడు ఎందుకు డీల్ చేస్తున్నాడు అంటే, అగైన్ he reads the mind of his listeners. He reads the mind of those who read his epistles. వాళ్ళ మైండ్స్ని చక్కగా రీడ్ చేస్తాడు. తను చేసి ప్రజెంట్ చేసే పద్ధతి ఎలా ఉంటుంది అంటే వెరీ లాజికల్, చాలా లాజికల్గా ప్రజెంట్ చేసుకుంటూ తన ఆర్గ్యుమెంట్ని అలాగే తీసుకెళ్తూ ఉంటాడు. తర్వాత అప్పటికి 14th verseకి తను ఈ విషయంలో ఒక కంక్లూజన్. కాబట్టి మనం చూసేది గ్రేస్ వర్సెస్ సిన్. ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు వచ్చే విషయాలు బయట కూడా మన సంగతులు అలా అనిపిస్తున్నాయేమో. సుగుణ మై వైఫ్, నేను ఇద్దరం బిలీవర్స్గా ఉంటూ పెళ్లి చేసుకున్నాం. ఎంత డిజైర్ అంటే మా ఇద్దరికి ఎవ్వరు కొంచెం యాక్సెస్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సువార్త చెప్పేయడమే. కాబట్టి ఒక ఆమె పరిచయం అయ్యారు, ఒక ఆంటీ గారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే చక్కగా టీ ఇచ్చారు ఆమె. ఆ టీ చేతితో పట్టుకుని ఉండగానే, మేము కూర్చొని ఉండగానే ఆమె ఇలా అన్నారనమాట, మీ రిలీజన్ చాలా గొప్ప రిలీజన్ అండి అన్నది. అనేసరికి నాకు చాలా సంతోషం అయిపోయింది. వారం పొడవునా ఎన్ని తప్పులన్నా మీరు చేయొచ్చు, ఆదివారం వెళ్ళి మీ దేవుడిని క్షమించమంటే మీ దేవుడు క్షమించేస్తాడు అన్నది. అనేసరికి గాలి తీసేసినట్టు అయిపోయింది. ఆ టీ ఎలా తాగానో నాకే తెలియదు, ఏం మాట్లాడలేకపోయాను. ఇద్దరం మెల్లిగా నడుచుకుంటూ వస్తూ దేవుడికే చెప్పుకోవడం బాధ. అప్పుడు వెంటనే నాకు ఒక పిక్చర్ మైండ్లో తీసుకొచ్చేసాడు దేవుడు. ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆయన దగ్గర అటెండరు డ్రంకర్డు. ఎంత డ్రంకర్నెస్ అంటే, తను ఆఫీస్లో కూడా ఆఫీస్కి తాగేసి వచ్చి ఆఫీస్ దగ్గర కూడా అలా తాగుతూ ఉంటే ఆఫీసర్ గారికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఒక అతన్ని పిలిచాడు. ఇట్లా నువ్వు వెళ్ళి వాడిని ఇష్టమని చెప్పు అన్నాడు. ఇతను వెళ్ళి, పోయి నిన్ను ఆఫీసర్ గారు రమ్మంటున్నారు అంటే, ఎవడాడు? ఆవిడ ఆఫీసరు, నేను ఆఫీసరు అంటాడు. ఇది కూడా ఆఫీసర్ గారికి వినపడిపోద్ది. రెడీ బ్రౌన్ కవర్, ఆ డిస్పాచ్ అంటాం కదా, సంతకం పెట్టించుకొని ఇస్తారు. లోకల్ తపాలు ఇస్తే అప్పుడు కొంచెం దిగిపోద్ది. ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసరికి వాళ్ళ 10th క్లాస్ అమ్మాయి కవర్ చూసి ఓపెన్ చేసి నానా అంటది. అనేసరికి మనోడికి ఇంకా దిగిపోద్ది. దిగిపోయి ఇంకా అక్కడి నుంచి ఎలాగా అనే ప్రయత్నం. అప్పుడు ఏం చేస్తాడు అంటే, తను ప్లాన్ చేసుకుంటాడు నైట్ అంతా. ముక్కులిత హస్తాలు, వంగిన వదనం, కన్నీరు, తర్వాత నలిగిన బట్టలు, రేగిన జుట్టు, వచ్చేస్తాడు ఆఫీస్. ఎందుకు వచ్చాడు అతను? నువ్వు ఎందుకు వచ్చావు? యు ఆర్ సస్పెండెడ్, నీకేంటి, ఎందుకు వచ్చావు నువ్వు అని అంటే, అయ్యా 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 నన్ను క్షమించండి అయ్యా, ఇంకెప్పుడు ఇదిగో క్షమించే పని లేదు, వెళ్ళిపోను ఇక్కడి నుంచి, నేను ఒప్పుకోను, వెళ్ళు నువ్వు అంటే, లేదయ్యా క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా అంటే గెటప్ చూసేసరికి ఆఫీసర్ గారికి నిజమేనేమో అని అనిపించి, ఓకే ఈసారికి వదిలేస్తున్నాను, నువ్వు కానీ ఈసారి ఇంకోసారి కానీ ఇలాంటిది నేను చూశానంటే డిస్మిస్ అనగానే పోవయ్యా అనుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు గెట్ ఓవర్ అయితే చాలు, ఎప్పటికప్పుడే. అదే ఆఫీసర్ లాంటి దేవుడు ఆమెకు అలా కనిపించాడు. ఆయన హృదయంతరంగాన్ని ఎరిగినవాడు కదా, ఆమెకు తెలియదు. ఇంకొక సంగతి ఆమెకు తెలియదు, మిస్టరీ. ఈ క్రిస్టియన్
రిలీజియన్ విషయంలో అబ్జర్వేషన్, ఎంత అబ్జర్వేషన్ అంటే చాలా అబ్జర్వేషన్. ఎందుకంటే హిస్టరీలో దేవుడు బయలుపరుచుకున్నప్పుడు అబ్జర్వేషన్కి ఆయన వదిలేశాడు. ఎంతో అబ్జర్వేషన్, బట్ స్టిల్ దెర్ ఈజ్ మిస్టరీ. అంటే అబ్జర్వేషన్, మిస్టరీ రెండు ఉంటాయి. అలాగని ఆర్ వి మిస్టిక్స్? మిస్టిక్స్ అంటే తెలుసా? ఈయన కోల్రిడ్జ్ అన్నాడంట. ఏంటంటే ఇఫ్ ఏ పర్సన్ ఏమంటాం, తను షోస్ ఆర్ ట్రైస్ టు సే దట్ హీ హ్యాస్ ఎన్ ఎక్స్పీరియన్స్, అంటే తనకు వచ్చిన ఏమంటాం ఆ కళలో లేకపోతే ఆ ఫీలింగ్స్ వాటిని బట్టి తన ఎక్స్పీరియన్స్ ప్రజెంట్ చేస్తే తను ఏమంటాడంటే కాల్రిడ్జ్ ఏమంటాడంటే, ఇంకా హ్యుమానిటీ ఉన్నది కదా, రెస్ట్ ఆఫ్ ద హ్యుమానిటీ దీన్ని వెరిఫై చేయాలా. ఇలాంటి వెరిఫై చేయటానికి ఒక ఫ్యాక్ట్ కానీ ఒపీనియన్ కానీ దగ్గర లేకపోతే దట్ మ్యాన్ ఈజ్ ఎ మిస్టిక్ అంటాడు. ఈజ్ ఏ మిస్టిక్, ఈజ్ గివింగ్ ఎ రెఫరెన్స్, బట్ అంతా తనకి సంబంధించిందే, అంత లోపల విషయం. మన విషయం అలా కాదు కదా, అంతా బయట ఉన్నది. ఫ్యాక్ట్ అయినప్పుడు మనం మిస్టిక్స్ ఎలాగవుతాం? కాబట్టి మిస్టరీ ఉంది బైబిల్లో. ఏమంటారంటే లెట్ అస్ బి మిస్టరీ మైండెడ్ బిలీవర్స్. లెట్ అస్ బి మిస్టరీ మైండెడ్ బిలీవర్స్. అది మనం గుర్తుపెట్టుకుని మనం ప్రొసీడ్ అవ్వాలి. కాబట్టి ఆర్గ్యుమెంటేషన్ మొదలుపెట్టాడు. ఏం మాట్లాడు ఏంటి అంటే, కృప విస్తరింపవలని పాపమందు నిలిచి ఉందమా అట్లన్న రాదు. 6వ అధ్యాయం మొదట వచనంలో అలాగ అనకూడదు. పాపం విషయమై చనిపోయిన మనము దానిలో ఎలాగూ జీవించదుము అంటే, వాట్ ఆర్ యూ స్పీకింగ్? కృప విస్తరించాలని పాపంలో కంటిన్యూ అవుదామా? అందులో స్టే అవుదామా? నిలిచి ఉందామా? ఏం మాట్లాడుతున్నారు? బై నో మీన్స్. వాట్ ఆర్ యూ స్పీకింగ్? పాపం విషయమై చనిపోయిన మనము దానిలో ఎలాగూ జీవించదుము. ఇక్కడ పాస్ట్ టెన్స్, గ్రీకులో పాస్ట్ టెన్స్ వాడినప్పుడు, అయోరిస్ట్ టెన్స్ వాడినప్పుడు అది ఒక హిస్టారికల్ టైం గురించి మాట్లాడే మాట. అది డైడ్ టు సిన్, అది హిస్టారికల్ టైం. అంటే చరిత్రలో యేసు ప్రభు చనిపోయిన అప్పటి విషయం మాట్లాడుతూ డైడ్ టు సిన్ అంటున్నాడు. డెడ్ టు సిన్ అంటే ఏమవుతుంది? am I dead to sin? If I am dead to sin, it's automatic. So righteousness becomes automatic. Why I am dead to sin? ఇలాంటి ప్రసంగాలు నేను కూడా చేసే మొదట్లో. ఏంటంటే చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్ళాడు, ఫ్రెండ్స్ తాగేసి వాళ్ళ బాధ అనమాట. బాధను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే అక్కడికే తెచ్చేస్తారు బాటిల్. అరే లేవరా, ఒక్క సిప్, అలాగా అని అనేసి ప్రసంగం. కానీ మరి ఇక్కడ డైట్ టు సిన్ అంటే ప్రభు చనిపోయిన టైం గురించి మాట్లాడుతున్నాడు తప్ప మన విషయంలో ఇది ఒక కంటిన్యూస్ లేదా కంటిన్యూయింగ్ యాటిట్యూడ్ పద్ధతిలో డైట్ టు సిన్ అని అంటలా. అలా అయితే అయ్యేటైతే ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, పౌలు చేసినవే, ఇంకా ఛాలెంజ్ చేయటం ఎందుకు? అలా అర్థం చేసుకుందాం. కాబట్టి అంటున్నాడు, ఈ పాపం విషయమై చనిపోయిన మనము దానిలో ఎలాగూ జీవించుదుము అంటున్నాడు. ఎలా పాసిబుల్ అయింది అనేది మనకి 3వ వచనంలో, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? అరే ఇగ్నోరెన్స్ ఎలాగా? ఏంటిది ఇగ్నోరెన్స్? ఏంటి? హౌ కెన్ ఏ బిలీవర్ కంటిన్యూ టు బి ఇగ్నోరెంట్? చాలా గొప్పగా చెప్తారు, నాకు ఇవేమంత తెలియదండి. మరి ఏంటంటే ఇంకా బిలీవర్ అయ్యి పొద్దుటోసారి ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోవటమా, రాత్రికి వచ్చి మళ్ళీ ప్రేయర్ చేసుకుని పడుకోవటమా? ఏంటిది?
ఏం తెలియదండి. ఇగ్నోరెన్స్ అనేది ఇట్ కెనాట్ బి ఎక్స్క్యూజ్డ్. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? తెలీదా ఈ సంగతి మీకు? ఏమనుకుంటున్నారు బ్యాప్టిజం అంటే? పోనీ మామూలు మనం మాట్లాడుకునే బ్యాప్టిజమే చూద్దాం. ఏమవుతుంది? ఆ నీళ్లలో ఇమ్మర్షన్, బ్యాప్టిజం అనగానే ఇమ్మర్షన్ అనే బ్యాప్టైజం, ఇమ్మర్షన్ అనే అర్థం. మా జీడిఎం చర్చ్లో అయితే పాస్టర్ గారు, మరి ఆయనేమో పెద్ద ఆయన అయినా కానీ ఆయన రైట్ హ్యాండ్ మీద మనం పడుకోబెడతాడు, అంటే వాల్స్తారు ఆయన. జీడిఎం చర్చ్లో నర్సపూర్ బ్రదరన్, ఆ ట్యాంక్లో ఆయన చేతి బలం మీదే వెళ్ళకిల ముంచేస్తారు ఆయన. చాలా కంగారుగా ఉంటుంది. ఆ తర్వాత ఉంచేస్తారా, ముంచి లేపుతారు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము, అది ఆయన మరణంలోనికి బాప్తిసం అంటది. అది మీరు ఎరుగరా? ఏంటి? ఆ రకంగా మనం అర్థం చేసుకుంటే, విజువలైజ్ చేస్తే దీని యొక్క సీరియస్నెస్ అర్థం అవుతుంది, మిస్టరీ అర్థం అవుతుంది. ఏంటి బ్యాప్టిజం అంటే? ఆయన మరణంలోనికి బ్యాప్టిజం. పాపం విషయం చనిపోయిన మనం దానిలో ఎలా జీవిస్తాం? పొందింది ఆయన మరణంలోనికి బాప్తిసం కదా. కాబట్టి ఆయన దేవుని మహిమ ఎలాంటిదంటే, క్రీస్తుని ఆయన మృతుల్లో నుండి లేపాడు. 4-5 వచనాలు ఒకటిగా అర్థం చేసుకోవచ్చు మనం. ఆయన దేవుడి మహిమ ఎలాంటిదంటే మృతుల్లో నుండి లేపాడు. అలాగా మనం కూడా చక్కగా జీవించేట్లు ఆయనతో పాటు బాప్తిస్మంలో ఏం జరిగింది? పాతి పెట్టబడితిమి అంటాడు. ఆయనతో పాటు పాతి పెట్టబడితిమి. కాబట్టి ఆయన మరణం యొక్క సాదృశ్యం ముందు ఆయనతో ఐక్యము కలవారమైన యెడల, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యం ముందును ఆయనతో ఐక్యము కలవారమై ఉందుము. లైక్ దిస్ అని ఈ మాట చెప్తున్నాడు అనమాట. యునైటెడ్ టుగెదర్. ఇది ఓన్లీ వన్ ప్లేస్లో అంట. సీ హౌ వీఆర్ యునైటెడ్ విత్ హిమ్. ఇలాంటివి పౌలుకి పూర్తిగా అర్థమైనవి కాబట్టే నేను క్రీస్తుతో కూడా అలా మాట్లాడతాడు ఆయన. ఏంటంటే యునైటెడ్ టుగెదర్, అంత స్ట్రాంగ్ భావం ఇక్కడ కనబడుతుంది. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో పాటు యునైటెడ్ టుగెదర్ అయితే, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యముందును ఆయనతో పాటు టుగెదర్ కదా. ఎంత బాగుంది! అపరాధిని యేసయ్య అనేప్పుడు ఆయన్ని మనం ఆబ్జెక్టివ్గా మాట్లాడతాము. ఇప్పుడు ఇది సబ్జెక్టివ్. ఏంటంటే ఆయన చనిపోయినప్పుడు నేను కూడా లేకపోతే ఎవరి చావు అది? ఎవరి చావు? ప్రభు చావు ఎవరి చావు? ప్రభు మరణం ఎవరి మరణం? కాసేపు ఆలోచించాలి కదా మనం. కాబట్టి ఈ ఐడెంటిటీ తెలుసుకోవాలి అంటే వీఆర్ యునైటెడ్ టుగెదర్. మరణంలో అయితే రైట్, ఆయన అలా ఉండిపోలేదుగా, పునరుత్థానుడయ్యాడు. టుగెదర్ ఇన్ డెత్, టుగెదర్ ఇన్ రిజరెక్షన్. చక్కగా ఉన్నది. తర్వాత 6వ వచనంలో ఏంటంటే, పాపంకి మనం దాసులు కాకూడదు. పాపానికి మనం దాసులు కాకూడదు. అంతేకాదు, మన శరీరం అది నిరర్ధకమైపోయాం. ఈ పాప శరీరం అంటాడు చూసారా, మనం ఇక్కడ పాపం దాసులు కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన స్వభావము, ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుతాం. అవర్ ఓల్డ్ మ్యాన్, మన ప్రాచీన స్వభావం ఆయనతో పాటు సిలువ వేయబడటం ఎందుకు? పాపానికి మనం దాసులం కాకూడదు. ఈ పాప శరీరము నిరర్ధకం అయిపోవాలా. ఇక్కడ శరీరం అనగానే
వేరేగా అప్పుడే వద్దు, ఇదేంటంటే సోమ మామూలు బాడీనే, కానీ ఏమవుతుంది ఇక్కడ సిన్ యొక్క ఆర్గనైజ్డ్ పవర్ కనపడుతుంది. ఆర్గనైజ్డ్ పవర్ ఆఫ్ సిన్ యు సీ ఇన్ యువర్ బాడీ. బేసిక్గా విల్ నుండేనంట పుట్టేది ఈ ఇంక్లినేషన్, కానీ ఇక్కడ పాప శరీరం అదేమో వాళ్ళ అది పాప శరీరం నిరర్ధకం అయిపోవాలి. గాడ్ షుడ్ డూ ఇట్ అవే, దాన్ని నిరర్ధకం చేసేయాలి. కాబట్టి ఈ దాసులంగా ఉండకూడదు. ఈ పాప శరీరం బాడీ ఆఫ్ సిన్ ఏమో అది నిరర్ధకం అయిపోవాలి. ఇట్ షుడ్ బి డన్ అవే విత్. ఎలా పాసిబుల్ అది? అందుకే మనం క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన వాళ్ళము. ఆయన ఆ ప్రాచీన స్వభావం పోవాలి కాబట్టి ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ఇక్కడ ప్రభు డెత్ గురించి ఆలోచిస్తే చాలామంది స్కాలర్స్ హీ డైడ్ యాజ్ అవర్ రిప్రజెంటేటివ్ అంటారు. ట్రూ, హీ డైడ్ యాజ్ అవర్ రిప్రజెంటేటివ్. ఈజ్ దట్ ద ఓన్లీ థింగ్ బైబిల్ రివీల్స్? హీ డైడ్ ఇన్ అవర్ స్టెడ్ ఇన్స్టెడ్ ఆఫ్. కాబట్టి ఆయన మరణం మనకి రిప్రజెంటేటివ్ మరణం, సబ్స్టిట్యూషనరీ మరణం కూడా. రిప్రజెంటేటివ్ అంటే అర్థం చేసుకోవాలంటే ఇండియా క్రికెట్లో గెలిచింది అనుకోండి, ఒకడు ఉంటాడు, ఆయనకి 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినా ఎంత ఇంట్రెస్ట్ క్రికెట్ అంటే. మనం గెలిచామంటాడు, ఈయనకి ఆ క్రికెట్ బాల్ బరువు ఎంతో తెలియదు, ఇంకెలవటం ఏంటి, తెలుసా? మనం గెలిచామంట. వై? బికాస్ those 11 or 12 they are representing India and we are part of India. We say we too won. అది రిప్రజెంటేటివ్ పద్ధతి. సబ్స్టిట్యూషనరీ పద్ధతి అంటే ఏంటో అది కూడా చూడాలి. కబడ్డీ మరి ఈ రోజుల్లో పెద్ద కాదు, కానీ మా చిన్నప్పుడు చాలా పెద్ద పాపులర్ గేమ్ అది. మామూలు టౌన్స్లో ఎప్పటికప్పుడు ఇంకా కబడ్డీ పోటీలు జరగాల్సిందే. సో ఒకతను ఉంటాడు, చాలా గొప్ప డిఫెన్స్ అఫెన్స్ చాలా గొప్పగా ఆడుతూ ఉంటాడు. అలాంటి వాడిని అవతల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చూసుకుని ఆ డొక్కలు ఎరగొట్టేస్తారు. సో వెరీ సాడ్, చాలా దుర్మార్గం. కాబట్టి అతన్ని పక్కకి తీసుకెళ్ళిపోతారు. పక్కకి తీసుకెళ్ళి హాస్పిటల్ అంటే వద్దంటాడు, నేను ఇక్కడ ఉండాలా చూడాలంటే. అప్పుడు స్టాండ్ బై దిగుతాడు. ఈ స్టాండ్ బై దిగి అతను మరి ఏమవుతుందో ఏంటో ఎప్పుడు లేనంత గొప్పగా అతను గొప్పగా ఆడతాడు. వీళ్ళు గెలిచిపోతే ఎస్ వి వన్ అంటాడు అతను. హౌ దిస్ హ్యాపెండ్ ఇన్ ఏ సబ్స్టిట్యూషనరీ వే. బదులు అనే పద్ధతిలో ఈ విషయం జరిగింది. ఈ మానవ కోటి డొక్కలు ఇరిగిపోయి రక్షణ విషయంలో ఇటు మంచి పనులు చేసి కానీ, లేకపోతే ఇలాగ సున్నతి అనే పద్ధతిలో బాప్తీసం తీసుకుని కానీ, లేకపోతే ఆజ్ఞలు పాటించాలనే కోరికతో కానీ సాధించలేనిది ఏమి చేయలేక డొక్కలు ఇరిగి పడున్నప్పుడు he did it. ప్రభు చేసింది సబ్స్టిట్యూషనరీ. అదనమాట ఇక్కడ పాప శరీరం విషయంలో ఆయన ఏం చేయాల్సి వచ్చింది అంటే ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయనతో పాటు మనం సిలువ వేయబడ్డాం అని రాసి ఉంటుంది. 8, 9, 10 వచనాలు మళ్ళీ అదొక యూనిట్. ఏంటి అయితే క్రీస్తు చనిపోయిన మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడు. ఎందుకు చనిపోతాడు? ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేస్తే ఇంకా చావు ఏంటి? ఈ ప్రభు విషయం పాపం అంటే ఏంటంటే ఆయన పెనాల్టీ, ఈ పెయిడ్ ద పెనాల్టీ. లేకపోతే ఆయనకి డెడ్ టు సిన్ ఏంటి? ఆయనకి ఎలా అప్లై అవుతుంది? అది ఎప్పుడుంది? ఆయన
కొంచెంగా అటు ఇటు అవ్వడం, లేనప్పుడు డెడ్ టు సిన్ అనేది కాదు. డెడ్ టు సిన్ కాదు. చూడండి, డెడ్ టు సిన్ అనే మాట ప్రభువుకి వర్తించకూడదు, మనకు కూడా వర్తించకూడదు. ఈ డైడ్ టు సిన్, దెన్ వీ టు డైడ్ టు సిన్. అది గుర్తుపెట్టుకుందాం. 8, 9, 10 వచనాలు. ఆయన ఇంకా చనిపోడు, మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వం చేయడానికి లేదు అని మనం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఆయన మరణం ఇంకా ఆయన మీద ప్రభుత్వం చేయదని ఎరిగి, మనం మీద కూడా మరణం ప్రభుత్వం చేయదు కాబట్టి మనం జీవిస్తాము అని నమ్మాల. ఏలయనగా ఆయన చనిపోవటం చూడగా పాపం విషయం ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించట చూడగా దేవుని విషయమై జీవించుతున్నాడు. ఆయన డెత్ చూస్తుంటే డైడ్ టు సిన్ వన్స్ ఫర్ ఆల్. ఆ వన్స్ ఫర్ ఆల్ హీబ్రూస్లో అది ఇకో అవుతుంది. ఆ వన్స్ ఫర్ ఆల్ మర్చిపోతే మనం చాలా దెబ్బతింటాం. వన్స్ ఫర్ ఆల్, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఒక్కసారే, నీ కోసం ఒకసారి, నా కోసం ఒకసారి, ఇంకొకరి కోసం ఇంకోసారి కాదు. డైడ్ వన్స్ ఫర్ ఆల్. ఆయన జీవిస్తున్నాడు, ఆయన జీవించుతున్నాడు. ఎవరి విషయంలో? దేవుని విషయమై జీవించుతున్నాడు. అందుకే మన విషయం ఇలా అప్లై చేసుకోవాలా. ఎలాగూ అంటే ఇన్ క్రైస్ట్ అంటు గాడ్. మన లైఫ్ స్టైల్ అది. వి లివ్ ఇన్ క్రైస్ట్. వాట్ ఫర్? అంటు గాడ్. నీతి విషయం, ఆయన కోసం జీవించేవాళ్ళం. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ మాట గమనించాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే ఇగ్నోరెన్స్. మీరు ఎరుగరా? అయ్యో ఎరుగరా? అందుకే ఈయన యోహాను తన పత్రికలో, మొదటి పత్రికలో 5:13 దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచేశారు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకున్నట్లు ఈ సంగతులు మీకు రాయిచున్నాను. సో హియర్ ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ నోయింగ్. యూ కెనాట్ pretend ignorance. Ignorance is never it is innocence. Ignorance is not innocence. So sorry. కాబట్టి you need to know. I need to know. తెలియాలా? ఏం తెలియాలి? దేవుని కుమారుని నామములో విశ్వాసం ఉంచిన నేను నిత్య జీవం కలవాణ్ణి. అందుకే యోహాను చేత పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి దేవుని మాటలుగా రాయించి నా కోసం ఉంచాడు. ఈ ఆస్తులు రాసేస్తారు ఎవరికి చెప్పకుండా, ముఖ్యంగా ఆ పెద్దవాళ్ళు. వాళ్ళు ముసలాళ్ళు అనకూడదు నేను, ఎందుకంటే మరి నా సంగతి కూడా ఆలోచించుకోవాలి కదా. పెద్దవాళ్ళు వాళ్ళు ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు, చాలా సైలెంట్గా సీక్రెట్గా ప్రాపర్టీ రాసేస్తారు. రాస్తే వీళ్ళ బ్రతుకులు చూడండి. పెరుగు, మజ్జిగ, పచ్చడి, ఇంట్లో పండే తోటకూర. ఏంటిది? ఎందుకు? దే డోంట్ నో. భయం, ఎక్కడ డబ్బులు అయిపోతాయని. అక్కడ చూస్తేనేమో ఎంత ఆస్తుంది. కాబట్టి బిలీవర్స్, ఇఫ్ యూ డోంట్ నో వాట్ హ్యాడ్ హ్యాపెన్, యూ లీడ్ ఏ poverty stricken life. So very sad. Why should a believer live a life of poverty, life of defeat, life of sadness? సొరకాయ మొహాలు అదొక భక్తి, మళ్ళీ అందులో ఏంటో పైటి వద్దు. హ్యాపీ, రిజాయిస్. ఆయనేమో అసలు దారుణమైన సఫరింగ్ అప్పుడే ఆయన చైన్స్లో ఉండి అంటాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్. I say, rejoice in the Lord. ఏంటది? అంతే. కాబట్టి ఇలాంటి తెలియకుండా బ్రతికే బ్రతుకుల్లో ఈ సాడ్నెస్ ఉంటుంది, భయం ఉంటుంది. భయం అంటే వచ్చినా ప్రభువు ఎన్నోసార్లు భయపడకుండా అన్నాడు కాబట్టి మనం తెచ్చుకోవాలా. అంటే టేక్ కరేజ్, ధైర్యం తెచ్చుకుని కదా, అలా చేద్దాం.
కాబట్టి నోయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నౌ రెకనింగ్, మళ్ళీ ఎలాంటి గొప్ప మాట. ఇది 11వ వచనం, వెరీ ఇంపార్టెంట్ వర్స్. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, నీతి విషయమై సజీవులుగాను, లేదా దేవుని విషయమై సజీవులుగాను, నిమిత్తమై సజీవులుగా క్రీస్తు యేసునందు మిమ్మల్ని మీరే ఎంచుకోండి అంటున్నాడు. పాపం విషయం మృతులు, దేవుని విషయం క్రీస్తు యేసునందు సజీవులు. రెకన్, ఎంచుకోండి అంటున్నాడు. ఈ సెంటర్కి వెళ్తారు, పర్స్ తీయరు. ఏది 2-3 షాపుల్లో ఖర్చు పెట్టిన తర్వాత సెంటర్లో అటు ఇటు తిరుగుతూనే మైండ్లో లెక్కలో ఇంకా ఎంత ఉంది, ఇంకేమేమి కొనుక్కోవచ్చు, ఆ కొనుక్కోవటానికి సరిపోద్దా లేదా. సో కంప్యూటేషన్, మైండ్ యొక్క గొప్పతనం అదే. సో కంప్యూట్ నౌ, కన్సిడర్ కూడా కాదు, కంప్యూట్. ఏంటది తెలీదా? ఆయన మీ చావు, ఆయన చనిపోతే ఇది ఎందుకు అనుకుంటున్నారు? పాపం విషయం. కాబట్టి పాపం విషయం నేను మృతుణ్ణి. ఇదిగో దేవుని విషయం, క్రీస్తు యేసులో నేను సజీవుణ్ణి. ఐఎమ్ అలైవ్, అలైవ్ ఫర్ గాడ్ ఇన్ క్రైస్ట్. ఐఎమ్ డెడ్ టు సిన్, అదే డైడ్ టు సిన్, లేదా ఇప్పుడు డెడ్ టు సిన్ అనండి, ఏం తప్పలేదు. ఎంచుకోండి. మైండ్ రికన్ చేయమంటున్నాడు కదా, కాబట్టి చక్కగా ఇది తేల్చుకుని, సో నౌ నోయింగ్ అండ్ దెన్ రెకనింగ్, నోయింగ్ అండ్ రెకనింగ్. ఇప్పుడు 12వ వచనం నుంచి ఈ దురాశలకు లోబడేట్లు చావునకు లోనైన మీ శరీరం ముందు పాపమును ఏలనీయకుడి. పాపాన్ని మీ శరీరంలో ఏలనీయొద్దు అంటున్నాడు. లెట్ నాట్ సిన్ రూల్ ఓవర్ యూ. గ్రేస్ని ఏమంటారు అంటే విక్టరీ కదా, కాబట్టి అదొక సావరిన్ రూల్ అన్నట్టు గ్రేస్. అందులో విక్టరీ ఉంటుంది. సో ఏ కాంకరర్స్ రోల్ వి సీ ఇన్ గ్రేస్. విక్టరీ, రాయల్ పవర్, దట్ ఈస్ గ్రేస్, రాయల్ పవర్. అలాంటిది అంటే గ్రేస్ యొక్క సంగతే విశేషమైన సంగతి ఏంటంటే అన్మెరిటెడ్ ఫేవర్. ఇది వీ డోంట్ డిజర్వ్, బట్ హీ షోయింగ్ గ్రేస్, అన్మెరిటెడ్ ఫేవర్. ఈ గ్రేస్ అంత గొప్ప మాటది. ఫ్రమ్ ఏ సుపీరియర్ టు ఎన్ ఇన్ఫీరియర్, ఫ్రమ్ గాడ్ మన విషయంలో టు మీ, గ్రేస్ ఇట్ ఫ్లోస్. కాబట్టి ఏమంటున్నాడంటే దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం ముందు పాపాన్ని ఏలనీయకుడి. ట్రూ. మరి అంటే ఇదొక బాడీ ఆఫ్ డెత్, అంటే చావునకు లోనైన శరీరం. ఇక్కడ చావు కూడా మనం 2-3 రకాలుగా బైబిల్లో ఉన్నప్పుడు చూసుకోవాలి. ఫిజికల్ డెత్ ఉంది, కానీ మొదట్లోనే ఆ పండు తిన్న రోజున నువ్వు నిశ్చయంగా చనిపోతా ఉన్నప్పుడు మరి పడిపోయి చనిపోలా. ఆదాం కానీ హవ్వ కానీ, హవ్వ కూడా తినాల్సి వచ్చింది. అప్పుడు సర్క్యూట్ కంప్లీట్ అయిపోయింది, వాళ్ళ సంగతి ఏంటో వాళ్ళకి అర్థమైంది, కానీ పడిపోలా. అంటే మరి దేవుడు ఎందుకు చెప్పినట్టు? దాన్ని మనం స్పిరిచువల్ డెత్ అంటున్నాం. పౌలు ఎక్కడో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు ఉండగా. అంటే ఇది స్పిరిచువల్ డెత్. బతికే ఉన్న వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తానని ప్రభు అంటున్నప్పుడు వాళ్ళు బతికున్న వాళ్ళే, ఫిజికల్ లైఫ్ ఉన్నవాళ్ళే. కాబట్టి అంటే ఫిజికల్ డెత్ ఉంది, స్పిరిచువల్ డెత్ ఉంది. బయటపడ్డం మనం ఎలాంటి వాళ్ళం అంటే మనం తప్పించుకున్నాం. మరి తప్పించుకోకపోతే ఆ స్పిరిచువల్ డెత్తోనే వెళ్ళిపోతే ప్రకటన గ్రంథంలో దాన్ని 2వ మరణము అంటున్నాడు. సో ఫిజికల్ డెత్, స్పిరిచువల్ డెత్, ఇటర్నల్ డెత్, ఇవి గుర్తుపెట్టుకుని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు చావునకులోనైనా
శరీరం ముందు పాపం వెళ్ళటానికి వీల్లేదు మీ విషయంలో. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈల్డింగ్ అనేది తెచ్చాడు. ఆఫరింగ్ ద మెంబర్స్ ఆఫ్ అవర్ బాడీ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైచియస్నెస్, ఆఫరింగ్ టు గాడ్ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైచియస్నెస్. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అని వాడినప్పుడు ఎమ్యునిషన్ అంట, ఆర్మీకి సంబంధించిన టెక్నికల్ వర్డ్ గ్రీక్లో. కాబట్టి మనం ఏంటంటే ఈల్డింగ్, మనం we should not yield the members of our body to as instruments of unrighteousness, దుర్నీతి సాధనాలుగా. అంటే ఆ ఎమ్యునిషన్ ఎంత టార్గెట్ చేస్తామంటే అవతలని కొట్టి మనల్ని కూడా కొట్టుకుని ఇద్దరం అయిపోతాం. దుర్నీతి అంటే అలాంటిది. కానీ ఇప్పుడు నీతి సాధనాలుగా, అదే ఎమ్యునిషన్ని నీతి సాధనాలుగా మీ అవయవాన్ని, ఆర్గన్స్, మెంబర్స్ ఆఫ్ ద బాడీ, ఈ దుర్నీతి సాధనాలుగా మీరు ఈ పాపం నుంచి విడిపింపబడ్డామని తెలుసుకుని నీతి సాధనాలుగా మృతుల్లో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుని మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఒక రకమైన అంటే వాలంటరీ. ఏం చేస్తున్నాం? ఎస్, ఐ హ్యావ్ అండర్స్టూడ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద క్రాస్. God made Saint Paul to reveal that, and I have understood. Now, having understood what death means, I will reckon. Elanti reckoning ante I am dead to sin and then alive for God, alive for righteousness, elaga in Christ Jesus అని మనం నీతి సాధనాలుగా మన అవయవాల్ని అప్పగించుకోమని చెప్తూ, ఎందుకో చెప్తున్నాడు. ఎందుకంటే మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇందాకేమో మనం చేయాల్సిందిగా చెప్పుకుంటూ వచ్చాడు. ట్రూ ఎక్స్పీరియన్స్ అనేదే. కాబట్టి మనం మెల్లిగా డాక్టర్ నుంచి అదే డాక్టర్లోనే టీచింగ్ తెలుసుకుంటూ దాన్ని అనుసరించి ప్రాక్టికల్ సంగతులు కూడా ఎలా ఉండాలో అర్థం చేసేసుకుంటున్నాం డాక్టర్లోనే. ఏంటి అంటే మనం ఇంకా ధర్మశాస్త్రానికి లోనైన వరము కాము, కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వరం కాము అని పౌలే చెప్తూ పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అన్నాడు. లెట్ us take it. Let us take it. How can sin rule over us? Why should we allow sin to rule over us when he says sin will not rule over you, shall not rule over you? Now and even in the future, he is talking of the reign of sin which is taken away from us. కాబట్టి ఇలాంటి గొప్ప సత్యాన్ని తెలుసుకుని మనం ఎస్, ఐ నో నౌ, yes, I reckon it this way. Yes, I will yield the members of my body as instruments of righteousness and offer myself to God in Christ Jesus. In Christ unto God. In Christ unto God. Praise the Lord. Hallelujah. Oh, hallelujah. Over to John and over to a very important guest, Edward. Thank you so much, Uncle. Thank you. The way you brought out the whole chain of ఈ సాల్వేషన్ చైన్ ఇప్పుడు ఫైనల్గా రిజరక్షన్ దగ్గరికి తీసుకురావడం, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓవర్ టు విలియమ్స్ గారు. అన్న, ఇప్పుడు మనకి 5th చాప్టర్లో 20th 21st వర్స్ 5th 6th 7th చాప్టర్స్కి చాలా ప్రాముఖ్యమైనది కదన్న. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. ట్రూ. ఎస్.
ఆ 2 వర్సెస్కి ఇంకా కొంచెం ఎన్లైటనింగ్గా ఉండటానికి ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ అని. ఇప్పుడు అలా దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి కృప అనేది ఆయనకి ఎప్పుడు ఉంటుంది. అంటే ఇట్ హ్యాస్ నో బిగినింగ్ యాజ్ ఫార్ యాజ్ గ్రేస్ ఈస్ కన్సర్న్. బట్ డెఫినెట్గా లా విషయంలోకి వచ్చేప్పటికి ఇట్ ఈస్ యాడెడ్ అనే మాట ఇక్కడ ఉపయోగించింది. సో ఇట్ గివ్స్ అన్ అండర్స్టాండింగ్ దట్ గ్రేస్ వాజ్ ఆల్వేస్ దేర్, కృప ఎప్పుడూ ఉన్నది, కానీ ధర్మశాస్త్రం వచ్చింది అన్నట్లు అనిపిస్తుంది. ఇఫ్ దట్ ఈస్ ది అండర్స్టాండింగ్, క్యాన్ యూ ఎన్లైటన్ అస్ వై గాడ్ గేవ్ అస్ లా? దేవుడు ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు? ఇక్కడ మనకి ప్రస్తుతానికి తను చెప్తున్నది ఏంటంటే, కన్ఫామ్ అవ్వటానికి ఇష్టపడిపోయి వచ్చిన వాళ్ళమే లాకి. కానీ ఈ సిన్ఫుల్ ఇంక్లినేషన్ మనలో ఉన్న కారణంగా ట్రెస్పాసెస్ ఆర్ సీన్ ఆర్ ట్రాన్స్గ్రెషన్స్ ఆర్ సీన్. ఈ ట్రెస్పాసెస్ నుంచి బయటపడాలి అనే కోరిక మనం కలిగి ఉన్నప్పుడే, అంటే బేసిక్గా వీఆర్ ఫర్గివెన్ ఆఫ్ అవర్ సిన్. నౌ అది మనం మామూలుగా ప్రభు క్షమించేశాడని తీసుకున్నప్పుడు, వై షుడ్ దేర్ బి పెరాప్టోమా ట్రెస్పాస్? వై షుడ్ దేర్ బి ఇంకొక మంచి మాట ఉంటుంది, ఎందుకు ఉండాలి మనకి? సో హమార్షియా గురించి క్లియర్ అయిపోయిన తర్వాత వై, అందుకు ఈజ్ గివింగ్ యాజ్ ఎ క్లూ అని మనం తీసుకుంటే బాగుంటుందని. అంటే తర్వాత as you said, Edward, as you said, it's very, very true. Grace, as you say, has no beginning. Grace has no ending because it's its attribute. దాన్ని కట్ చేస్తూ జరిగేది ఏమీ లేదు. దేనికి అది ప్యారలల్ ప్రభు యొక్క అట్రిబ్యూట్స్. ఆయన చూసుకుంటాడు ఎలాగ వాటిని అంటే డీల్ చేస్తూ మన విషయంలో కృప చూపించాలో ఆయన చూసుకుంటాడు. థ్యాంక్ యూ అన్న. నేను ఇది అడగటంలో ఉద్దేశం ఏంటంటే, జనరల్గా క్రిస్టియన్ వ్యూ ఎలా ఉంటుంది అనంటే, ఓల్డ్ టెస్ట్మెంట్లో ధర్మశాస్త్రం ఉంది అనగానే ధర్మశాస్త్రాన్ని ఒక కఠినమైన దానిగా చూడటానికి ప్రయత్నం చేస్తారు, ఓ పోలీస్ మ్యాన్ లాగా. సో డూ యూ సీ అన్ యాంగిల్ ఆఫ్ గ్రేస్ ఈవెన్ ఇన్ ప్రొవిజన్ ఆఫ్ లా? Even in providing the law, exactly you should be able to see what God intends through his grace. Exactly. Right. Yeah. Manam at length we are going to deal kada. Okay. So we have to wait. 15 నుంచే మొదలవుతుంది, ఇంకా అలాగే వెళ్ళిపోద్ది. 7th chapter తర్వాత 8th chapter మధ్య వరకు కూడా లా మీద వెళ్తాం. Also we have started the discussion on hyper grace. So on Fridays we are discussing that one. అయితే ఒక స్టేట్మెంట్ నాకు ఫ్రాంక్ మటేరా అనేటువంటి ఆయన చేసిన స్టేట్మెంట్ నాకు భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది అంకుల్. ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్. అని ఏమంటాడంటే, ద సూపర్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్ ఈజ్ ద అపియరెన్స్ ఆఫ్ ఎస్కటలాజికల్ ఆడమ్, దట్ ఈస్ ద క్రైస్ట్. appearance of Christ itself is the abundance of grace అని అంటున్నాడు. How do you understand that? ఎప్పుడైతే ఎస్కటాలజికల్ అంటున్నాడో ఆయన, అప్పటిది ఇప్పుడు వచ్చేసింది కాబట్టి మనం ఇప్పుడు గ్రేస్లో ప్రభు యొక్క సంగతి మనం చూడగలుగుతున్నాం. అప్పటిది ఇప్పుడు వచ్చేసింది మనకి. దెన్ హ్యాస్ బికమ్ నౌ. ఓకే. సో అలాంటప్పుడు అబండెన్స్ ఆఫ్ సిన్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? వెన్ లా అపియర్డ్, ద అబండెన్స్ ఆఫ్ సిన్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అబండెన్స్ అదే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ ట్రాన్స్గ్రెషన్స్ లేకపోతే ట్రెస్పాసెస్, ఇవి యాజ్ అండ్ వెన్ కనపడుతున్నప్పుడు కనపడనివ్వకుండా దేవుడు ప్రొవిజన్ పెట్టాడు. అది కూడా మనం చూడబోతున్నాం. కనపడాల్సిన అవసరం లేదు, లేకపోతే పౌలు ఇలా మాట్లాడు. ఆయన డైట్ టు సిన్ అని అంటూ తర్వాత మళ్ళీ సిన్ అని అంటున్నాడు. అంటే ఆ ఎస్కటాలజికల్ ఈవెంట్ మన విషయంలో నిజం అయిపోయి ఈ ట్రెస్పాసెస్ ఆగిపోగలవు అని. ఓకే. అలాగే
ఈ ట్రాన్స్గ్రెషన్స్ ఆగిపోగలవు అని. బేసిక్ సిన్ విషయంలో వీఆర్ ఫర్గివెన్. తెలిసిపోయింది మనకి 3rd చాప్టర్లోను 4th చాప్టర్లోను. వై దిస్ ఇంక్లినేషన్ ఇట్ కంటిన్యూస్. ఎందుకంటే యాడమ్ విషయంలో అంటే ఎప్పుడైతే ఫిజికల్ డెత్ కాదో ఇట్ కంటిన్యూస్. సింపుల్ లాజిక్. అది ఫిజికల్ డెత్ కానప్పుడు మరి ఆ ఇంక్లినేషన్ కంటిన్యూ అవుతుంది till when finally The Lord we appears. face the second death. Yeah. మన విషయంలో ఏమో లార్డ్ అపియర్స్, వాళ్ళ విషయంలోనేమో రెండవ మరణం. ఓకే. డొనాల్డ్ బార్న్ హౌస్ ఈ వచనానికి ఒక బ్యూటిఫుల్ ఇలిస్ట్రేషన్ ఇస్తాడండి. అంటే డొనాల్డ్ బార్న్ హౌస్ ఈజ్ నోన్ ఫర్ ఇలిస్ట్రేషన్స్ కదా. ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం ఇలిస్ట్రేషన్ ఇచ్చాడంటే, ఒక డర్టీ ప్లేస్ ఉందంట, చాలా డర్టీ ప్లేస్. అక్కడ ఒక బోర్డు పెట్టి ఉందంట, డు నాట్ స్పిట్ అని. చుట్టూ చాలా డర్ట్ ఉంది కాబట్టి డు నాట్ స్పిట్ అని కనబడంగానే యూ హ్యావ్ ద ఇన్క్లినేషన్ టు స్పిట్ అంట. అయితే ఒక క్లీన్ మొజైక్ ఉన్నటువంటి ఇల్లు ఉందంట, వెరీ క్లియర్, స్పాట్లెస్. అక్కడికి వచ్చిన తర్వాత డు నాట్ స్పిట్ అనేటువంటి బోర్డు పెట్టక్కర్లేదు. దాన్ని ఎలా ఈక్వేట్ చేస్తాను? He says this is how the grace will give you a new beginning. I see. And it is a kick off for you to live a holy life. Very good. So he gave that illustration which was very good. Very good. Thank you. There are some questions coming from our viewers. ఇక్కడ ఒకటి ఇప్పుడే వచ్చిన ప్రశ్న నేను పోస్ట్ చేస్తాను, ఆ తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్కి వెళ్తాను. డిడ్ సిన్ కంటిన్యూ విత్ నోవాస్ ఫ్యామిలీ వెన్ గాడ్ చోజన్ when God chose Noah and demolished other mankind? Did sin continue after Noah? That's his question, I believe. బాబెల్ గోపురం ఎప్పుడది తర్వాత. సో క్లియర్ ఎవిడెన్స్. ఎందుకంటే అదే మరి, అంటే నీతిమంతుడు నోవా అని అనగానే మనం ఈ రోజుల్లో ఆలోచన తీసుకెళ్ళి అక్కడ ఆ పదాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయకూడదు. నీతిమంతుడు అన్నప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎవరు వాళ్ళు అంటే, హూ వర్ నాట్ కన్ఫార్మింగ్ దెమ్సెల్వ్స్ టు సిన్, who were willing to conform themselves to the law or conform themselves to the revelation which God gave them. వాళ్ళకి దానికి కన్ఫామ్ అయిపోదామని డిసైడ్ అయిపోయిన వాళ్ళు నీతిమంతులు. మాకొద్దు సిన్ అని అనుకున్న వాళ్ళు. అలాగని ట్రెస్ట్ పాసెస్ ఉండవు, ట్రాన్స్గ్రెషన్స్ ఉండవు. అదే మరి త్రూఅవుట్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి నీతిమంతుడు నోవా కరెక్ట్. సో ఇంకా ముందు ఉన్నారు నీతిమంతులు. ఇంకా తర్వాత అయితే ఇంకా అస్తమానం ఆ నీతిమంతులని ఈ సామెతల్లో మాట్లాడతాడు సులోమన్ కానీ అదర్ రైటర్స్ కానీ. ఆ తర్వాత దావీదు విషయంలో, ఇంకొకరి విషయంలో, దావీదు ఎలా నీతిమంతుడు అంటే మరి తను కన్ఫామ్ అవ్వటానికే నిశ్చయించుకున్నవాడు, తప్పిపోయినప్పుడు క్షమాపణ అడిగినవాడు. ఎలాగ మరి హృదయానుసారుడు అన్నాడు అనేది మనం ఆశ్చర్యపోవాలి. ఏంటో మరి దేవుని లెక్కలు ఆ హృదయం ఆయన చూసిన ఏ రకమైన కన్ఫార్మింగ్ మనలో కనబడుతుందో. ఓకే, దేర్ ఇస్ అనదర్ క్వశ్చన్. ఇది మోస్ట్ కామన్ గా వచ్చే ప్రశ్నే. లెట్ మీ రీఫ్రేజ్. డిడ్ అవర్ లార్డ్ డై ఫర్ దోస్ హూ లివ్ బిఫోర్ హిమ్? లోక పాపములు మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల. ఇంకా విశేషం ఏంటంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచబడిన దేవుని గొర్రెపిల్ల బైబిల్లో ఉండే మాట. అప్పటికి ఇంకా క్రియేషనే లేనప్పుడే ఆయన ఫోర్ నాలెడ్జ్, లేకపోతే ఇంకేమన్నా మనం ఆశ్చర్యపోనక్కల్లా. ఈజ్ గాడ్. ఆయన ప్రొవిజన్ ఏంటో మరి. అలాంటప్పుడు అలా ముందే ప్రొవైడ్ చేసిన ఆయన ఎప్పటికీ ఆయనే ఒక్కసారే అనే మాట ఏంటి వాళ్ళకి, మనకి, ఇంకా రాబోయే వాళ్ళకి, ఇప్పుడు, అప్పుడు, ఇంకెప్పుడు
అంతే. యా. అంటే మరి ఇంకా పెద్ద మాటలాగా అనిపిస్తాయి. ఏంటి అంటే పిసి వర్గీస్ గారు పదే పదే అంటారు, he died for our past sins, present sins and future sins అంటాడు ఆయన. ఈ ఫర్గేవ్ అంటాడు. అప్పుడు మన వాళ్ళు ఇదేంటి అంటే మరి ఏం చెప్తాం దానికి? అలా కనిపిస్తుంది అక్కడ. మనం ఫెయిల్ అయ్యి, మనం వీక్ అయ్యి, మనం విత్డ్రా అయిపోతే దానికి ఏం చేస్తాం? కుదరదులే నాకంటే ఏం చేస్తాం? కనబడేది మాత్రం అలాగే, పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సిన్స్. హీ డైడ్ ఫర్ దోస్ వన్స్ ఫర్ ఆల్. Do you, yeah, go ahead, uncle. చెప్పండి. వన్స్ ఫర్ ఆల్. Once for all. Okay. కాబట్టి ఈ సిన్ విషయంలో కూడా ఫర్గివ్నెస్ వన్స్ ఫర్ ఆల్. Yeah. మాట్లాడుకుందాం, విషయాలు ఉంటాయి తర్వాత. Do you want to add anything, Williams అన్న? అడుగు. అంటే ఇప్పుడు అన్న చెప్పిన దాన్ని సింపుల్ టర్మ్లో అన్న కొంచెం హై లెవెల్లో చెప్పారు. సింపుల్గా చెప్పాలంటే నోవాహు 5వ క్లాస్ వాడు, మనమేమో డిగ్రీ చదువుతున్న వాళ్ళం. 5వ క్లాస్లో ఆయన పాస్ అయ్యాడు కాబట్టి ఆయన నీతిమంతుడు. సో ఆయనకి తెలిసిన విషయంలో ఆయన నమ్మకంగా ఉన్నాడు, ఆయన తెలిసిన విషయంలో ఆయన కమిట్ అయి ఉన్నాడు. దట్స్ ఆల్. అంతేకాని మనము ఇప్పుడున్నటువంటి ప్యూరిటీ లేకపోతే హోలీనెస్, సిన్లెస్నెస్ అలాంటి కాన్సెప్ట్ అక్కడ పెట్టేసి ఆయన నీతిమంతుడు అంటే అలాగా అని ఆలోచిస్తే కనుక పొరపాటు అవుతుంది. సో దేవుడు తన నీతిమంతుడిగా ఎంచడానికి కారణం ఏంటంటే నోవాహుకి దేవుడు ఎంతైతే ప్రత్యక్షత ఇచ్చాడో అంత విషయంలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వర్షం అంటే ఏంటో తెలియనటువంటి ప్రపంచంలో ఒక పడవ కట్టయ్యానంటే, ఏ నీళ్లు లేని చోట ఒక పడవ కట్టడం అనేది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. హీ కమిటెడ్ టు గాడ్ టు దట్ ఎక్స్టెంట్. At his word. అంతే. మనకులాగా ప్రూఫ్లు గీఫ్లు ఏమి లేవు ఆయనకి. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ హ్యూజ్ కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్. యా. ఇక్కడ ఎక్సలెంట్. ఏంటంటే లెవెల్స్ ఆఫ్ revelation. యా. లెవెల్ ఆఫ్ లైట్ యు రిసీవ్డ్. There's another question, uncle. Offering all parts of yourself to God as weapons of righteousness, weapons for righteousness. Can you explain this more? 6:13. Offering the members of our body to God as weapons of righteousness. దుర్నీతి సాధనాలుగా కాకుండా నీతి సాధనాలుగా అప్పగించుకోండి అంటున్నాడు. మనం వాలంటరీ అనేది ఆలోచించాలి. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత గజం ఎత్తులో మనం వెళ్ళటం లేదు, భూమి మీద ఉన్నాం. వాళ్ళు వెళ్ళే సెంటర్సే మనం వెళ్తాం, వాళ్ళు కొనుక్కునేవే మనం కొనుక్కుంటాం, వాళ్ళు ఉండే పద్ధతిలోనే మనం ఇంట్లో ఉంటాం, వాళ్ళు పడుకునే పద్ధతిలోనే మనం మనసు మీద, అంత మామూలే వాళ్ళతో పాటు అన్నీ. తర్వాత రక్షణ పొందిన తర్వాత సిగరెట్ తాగే వాళ్ళ 2 వేళ్ళు ఏమన్నా దేవుడు కలిపేస్తే అంటే ఒకవేళ 2 కలిపితే అన్నిటితో కలిపి పట్టుకునే వాళ్ళు ఉన్నారు, కలపలేదు కదా. కాబట్టి ఏమంటున్నాడు, అవే వేళ్ళు వీళ్ళు నవ్వు. ఈ కళ్ళు ఏమన్నా మారిపోయినాయా? అవే కళ్ళు ఏం మారిపోలా. అదే మైండ్ రెన్యూ చేసుకుంటూ వేరుగా ఉంటున్నాం. అలాగే అవే కాళ్ళు, అవే ఏవైనా, అవే చెవులు. ఇంతకుముందేమో వేరే వినటానికి ఎంత ఆశ, ఇప్పుడు వద్దులే అవే చెవులు, నేను వేరే వాటికి వాడుకుంటాను. సో ఇక్కడ వి సీ ద వాలంటరీ వే in which we try to yield our members. Yeah. One more question. There's one way, అంటే ఈజీగా వే ఏంటంటే our body is neutral. అంటే it is neither good nor bad. It is by usage it becomes good or bad. So ఇప్పుడు దాకా we use this body for our evil inclinations. ఇప్పుడు దాన్ని షిఫ్ట్ చేసి రైచస్ ఇంక్లినేషన్ వైపు తీసుకురావడం. సో దట్ ఈస్ ది ఇంటెన్షన్. న్యూట్రల్ ని గేర్ లో పెట్టడం. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఆ గేర్ లో వెళ్ళిపోతారు, మనం ఈ గేర్ లో వెళ్ళిపోతాం. యా, దట్స్ రైట్. ఇక్కడ ఇంకో ప్రశ్న ఉంది అంకుల్. అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ
విస్తరించను, అక్కడ కృప అపరిమితంగా విస్తరించను, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతా ఉన్నారు. ఆ, అది మనం మాట్లాడుకున్నాం. అంటే పాపము అంటున్నప్పుడు ఇవి హెమార్షియా అని కాదు ఇక్కడ. ఉమ్. పాపం అని అంటున్నప్పుడు పాపం ఎక్కడ విస్తరించను, ఎక్కడది, ఏ వెర్స్లో? దే డింట్ మెన్షన్ ద వర్స్, బట్ పాపం అనేది తర్వాత వాడాడు, కానీ ఎక్కడ విస్తరించను అన్నప్పుడు అపరాధము అన్నాడు. థ్యాంక్ యూ. అపరాధము. సో అపరాధము అనగానే ట్రెస్ పాస్, తెలుగు అలా ట్రాన్స్లేట్ చేశాడు. ఆ ట్రెస్ పాస్కేమో పెరాప్టోమా అంటున్నాడు, తర్వాత ట్రాన్స్గ్రెషన్స్కేమో పారాబాసిస్ అంటాడు. ఈ రెండు ఏంటి అంటే హెమార్షియాని వేరు అంటే ఒకే లైన్లో పౌలు వెళ్ళడం మనం జాగ్రత్తగా స్టడీ చేసుకుంటూ తను ఏ రకంగా డిమార్కేట్ చేస్తున్నాడని గమనించుకుంటేనే ఈ మనకి కన్ఫార్మింగ్ అనే మాట అర్థం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ధర్మశాస్త్రానికి కన్ఫామ్ అయిన వాళ్ళం, లేదా ప్రభువుకి కన్ఫామ్ అయిపోయి ఇప్పుడు ఆయన పర్సన్, ఆయన ఈజ్ ఏ పర్సన్, వీ హ్యావ్ కన్ఫార్మ్డ్ అవర్ సెల్స్ టు హిమ్. అలా కన్ఫామ్ అయ్యామని తేల్చుకున్న తర్వాత కూడా ఇంక్లినేషన్ కనబడుతుంది, ఎందుకంటే ఫిజికల్ డెత్ లేదు కాబట్టి. ఈ ఇంక్లినేషన్ కనబడుతుంటే దాని విషయం ఏమంటున్నాడు అంటే, ఇలాంటి ఇంక్లినేషన్ యొక్క నేచర్ ఏంటి అంటే, ద మోర్ ద నెంబర్ ఆఫ్ రూల్స్ ద మోర్ వయలేషన్. అందుకే మనం ఊరికే రూల్స్, ఈ నీతులు ఎక్కువైపోయి వాట్సాప్లో ఎంత ఎక్కువ నీతులు లోపలికి టేక్ ఓవర్ చేస్తుంటే అంత వీ బికమ్ రెస్పాన్సిబుల్, అంత వీ బికమ్ అకౌంటబుల్. అమ్మో ఏ అక్కర్లా, ఎందుకు నీతులు పోస్ట్ చేయటాలు కూడా ఆపుకోవాలా, ఫార్వర్డ్ చేయటాలు ఎందుకు, లోకం అంతా నీతులే. కాబట్టి నీతుల గురించి వినే కొద్దీ, వాటిని రిసీవ్ చేసుకునే కొద్దీ యూ బికమ్ మోర్ అకౌంటబుల్ అండ్ కండెమబుల్, న్యాచురల్. అదే దాని పద్ధతి అంతే, అదే చెప్తున్నాడు. కానీ మనకు సొల్యూషన్ చెప్తున్నాడు కదా, తర్వాత దాని గురించి ఎందుకు అంత మనం షాక్ అయిపోవాలా, సొల్యూషన్ చెప్తున్నాడు. జానీ, ఇప్పుడు గ్రేస్ గురించి మనం ఆలోచించినట్లయితే గాడ్స్ గ్రేస్ ఎప్పుడు కూడా అబండెంట్ గానే ఉంటుంది. సో వీ హ్యావ్ టు టేక్ దట్ టూ వర్డ్స్. ఒకటి ఏంటంటే గాడ్స్ గ్రేస్ ఈజ్ ఇటర్నల్, ఎప్పుడు నిత్యము ఉండేది. అంటే ధర్మశాస్త్ర కాలంలో కూడా కృప అనేది ఉన్నది. ఇది కృపకాలం అని చెప్పినప్పుడు అప్పుడు లేదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో దట్స్ ఫస్ట్ క్లారిటీ ఎవ్రీబడి షుడ్ హ్యావ్. సెకండ్ క్లారిటీ ఏంటంటే గాడ్స్ గ్రేస్ ఎప్పుడు కూడా అబండెంట్ గానే ఉంటుంది. అయితే మనకి యూస్ని బట్టి మనం తీసుకోవడం మొదలు పెడతా ఉంటాం. హౌ మచ్ ఈజ్ ఎసెన్షియల్, దాన్ని అంత మట్టుకు మన జీవితంలో ఎక్వైర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో జేమ్స్ మాంట్గోమరీ ఏమంటాడంటే, లా ఈజ్ ద గ్రేషియస్ యాక్ట్ ఆఫ్ గాడ్ అంటాడు. లా ఈజ్ ద గ్రేషియస్ యాక్ట్ ఆఫ్ గాడ్. ధర్మశాస్త్రం ఇవ్వటం అనేది దేవుని యొక్క కృపా కార్యం అంటాడు. ఎందుకనంటే ఒకవేళ ధర్మశాస్త్రం ఇవ్వకపోతే ఈ విధమైనటువంటి అజ్ఞానంలో బుద్ధిహీనంగా ఇలాగే కొనసాగుండేవాళ్ళం మనం. ఇది మనకు తప్పని తెలుసుండేది కాదు. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ సైనాయ్ మీద దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు అట్ ద సేమ్ టైం ప్రీస్ట్లీ మినిస్ట్రీస్ లో సాక్రిఫైసెస్ గురించి కూడా చెప్పాడు. దట్స్ నథింగ్ బట్ గ్రేస్. నువ్వు ఇలా చేస్తే పాపము, ఈ పాపానికి విరుగుడు ఇది. సో అక్కడ లా ఇవ్వటం బట్టి పాపం అంటే ఏంటో తెలిసింది. ఇమీడియట్ గా ఆ పాపానికి విరుడుగా కృప ఏంటో కూడా మనకు అర్థమైపోయింది. సో ఇది ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి అలా కంటిన్యూ అవుతూనే ఉన్నది. సో అది ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో వేర్ సిన్ వాజ్ అబౌండింగ్, సిన్ ఎందుకు అబౌండ్ అవుతుంది? బికాస్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ త్రూ లా. ధర్మశాస్త్రాన్ని బట్టి పాపం అంటే ఏంటో మనకు తెలియటం బట్టి పాపం మనకు అర్థం అవుతుంది. సో అట్ ద సేమ్ టైం దేవుడు, అమ్మో నేను ఇంత పాపినా అనే టెన్షన్లోకి వెళ్లకుండా ఇమీడియట్ గా గ్రేస్ కూడా ప్రొవైడ్ చేసుకుంటూ వచ్చారు టు కమ్ అవుట్ ఆఫ్ దట్. సో వేర్ సిన్ ఈజ్ అబౌండింగ్, గ్రేస్ ఈజ్ అబౌండింగ్ మోర్. యాక్చువల్గా అక్కడ గ్రీక్ లో అయితే కనుక సిన్ దగ్గరేమో తక్కువ పదం ఉపయోగిస్తారు, గ్రేస్ దగ్గరేమో ఎక్కువ పదం ఉపయోగిస్తారు. సో అంటే ఇన్ఫాక్ట్ మనకి పాపం 10 పాయింట్లు ఉంటే గ్రేస్ 25 పాయింట్లు ఉంటుంది టు కవర్ ఇట్. థ్యాంక్ యూ.
దట్స్ రైట్. సో ధర్మశాస్త్రం రావడం వల్ల పాపం అనేది ఎక్స్పోజ్ చేయబడింది. అంతే, సో పాపం ఎక్స్పోజ్ చేయడం కూడా దేవుని యొక్క కృపా కార్యం కృపే. కదా. సో యా, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఒక ప్రశ్న ఏంటంటే, హౌ టు వాక్ ఇన్ ఫ్రీడమ్ దట్ జీసస్ హెస్ గివెన్ అస్? ఎనీ ప్రాక్టికల్ సజెషన్స్? అడ్వాన్స్ స్టడీస్. అడ్వాన్స్ స్టడీస్. కాదు, అవుట్ ఆఫ్ సిలబస్ ప్రశ్న వస్తే నాకు గ్రేస్ మార్కులు ఇచ్చారు. షూర్ అంకుల్. అటెంప్ట్ చేయకపోయినా ఇచ్చేయి. ఓకే ఓకే ఓకే. బట్ ఐ రియలీ లైక్, ఐ మీన్ 2 things ఈరోజు నాకు చాలా హృదయం తెప్పరిల్లాగా చేసినవి ఏంటంటే, ఈ 2 phrases మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా హెల్ప్ఫుల్గా ఉంది అంకుల్. డైడ్ టు సిన్ అండ్ డెడ్ టు సిన్. That is very very helpful. Died to sin and dead to sin. And also grace is sovereign rule and it has the royal power and victory. I never looked at grace in that angle. Thank you so much for గ్రేస్ పర్సానిఫై చేసి మాట్లాడేస్తున్నాడు కదా. yeah. గ్రేస్ ని పర్సానిఫై చేసి మాట్లాడేస్తున్నాడు. అంటే ఆల్వేస్ మనం కృప అనగానే చాలా సాఫ్ట్గా, ఏమంటారు, అమ్మమ్మలాగా బుజ్జగించి ఏ తప్పు చేసినా ఓకే అని చెప్పేటువంటి ఆ యాంగిల్లోనే చూస్తూ ఉంటాం. కానీ మీరు అన్నట్టు గాడ్ సావరిన్ రూల్ అండ్ హీస్ రాయల్ పవర్ ఈస్ దేర్ అండ్ దేర్ ఈస్ విక్టరీ ఇన్ గ్రేస్ అనేది, దట్స్ అ వెరీ ఎన్లైటనింగ్ థాట్ ఫర్ మీ ఎస్పెషలీ. యూ వాంట్ టు యాడ్ some more to it, uncle? Praise the Lord. Praise the Lord. Okay. You got it right and you explained it right. సో మళ్ళీ మనం దాన్ని సూపర్ ఇంపోజ్ చేసినట్టు అయింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ దాన్ని ఎత్తి మాట్లాడటం బట్టి రియల్. సో గ్రేస్ని పర్సానిఫై చేస్తున్నాడు. మనకి తెలుసు, వెంటనే గ్రేస్ అనగానే యేసు ప్రభు గురించి ఎత్తుతాడు, దేవుడు ప్రొవైడ్ చేసిందిగా చెప్తాడు. అట్ ద సేమ్ టైం పర్సానిఫై చేసి మాట్లాడుతున్నాడు. ఇట్స్ రియల్ సావరెన్ రూల్. ఎందుకంటే వీళ్ళు హ్యావ్ టు కాంట్రాస్ట్ దిస్ విత్ సిన్, రూల్ ఆఫ్ సిన్. జస్ట్ బేసింగ్ ఆన్ డెత్, సిన్ ఈస్ రూలింగ్ ఆల్ ఓవర్. బట్ ఇన్ అవర్ కేస్ we changed from being subjects to that and we are now subjects to grace. Exactly. You want to add anything to that? Grace is ruling over us. Yes. Williams గారు మీరు ఏమైనా యాడ్ చేస్తారా? యాడ్ చేయటం అంటే, ఐ వాంట్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ సో దట్ అది అందరికీ కూడా ఉపయోగపడుతుందని. ఇప్పుడు మనకి 4th chapter దాకా ముందు దాకా ఆలోచిస్తే కనుక జీసస్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అనేటువంటి మాట మనకి ఎక్కువగా కనబడతా ఉంటుంది. ఇక్కడ 5th chapter నుంచి వచ్చేటప్పటికి డైడ్ అన్ టు సిన్ అనేది కనబడతా ఉంటుంది. పాపము విషయమై చనిపోయాను, ఏది 5th chapter తర్వాత. 4th chapter ముందు పాపముల కోసము చనిపోయాను. సో 2 కూడా గ్రేషియస్ యాక్ట్స్ గానే కనబడుతూ ఉంటుంది. దానికి దీనికి వ్యత్యాసం మీరు కొంచెం క్లియర్ గా చెప్తే కనుక దట్ వుడ్ ఎన్లైటన్. పాపం విషయం చనిపోవటం ఇప్పుడు బిలీవర్ గా మనకు అవసరం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ ఫెయిత్ లోకి రాకముందు పాపం నిమిత్తం చనిపోవటం, వాళ్ళతో పాటు మనందరం దాన్ని తెలుసుకోవాల్సిన వాళ్ళం. ఈరోజు బిలీవర్స్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాపం విషయమై చనిపోవటం, డెడ్ టు సిన్. సో బికాజ్ వీ డైడ్ టు సిన్, వీ కెన్ నౌ కన్సిడర్ అవర్ సెల్స్ డెడ్ టు సిన్. అంటే ఇప్పుడు మనం ఇదివరకు చేసిన పాపము నుంచి విమోచించబడటానికి కృప అవసరం, మళ్ళీ పాపములోకి వెళ్లకుండా ఉండటానికి కూడా ఆ కృప అవసరం. Yes. That is the conquering power as far as grace is concerned. True. Okay, there's a complaint here. Today's session is somewhat problematic regarding technical issues. We are sorry about that. Internet మా చేతిలో లేదు, సో అక్కడ సిగ్నల్ కొంచెం వీక్గా ఉంది. సో వీ కాంట్ హెల్ప్ ఇట్. బట్ ఎనీవే, ఒకటి నేను బార్క్లేస్ కామెంటరీ నుండి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అంకుల్. అంటే అంటే ఆయన చేసిన కామెంట్ కొంచెం నాకు ఇబ్బందికరంగా అనిపించింది. మీరు ఎలా దాన్ని రెస్పాండ్ అవుతారో చూడండి. అంటే
ఫస్ట్ యాడమ్ అండ్ లాస్ట్ యాడమ్ ఆ కంపారిజన్లో ఆయన అనేది ఏంటంటే దేర్ ఇస్ అ ఫ్లా ఇన్ దిస్. The flaw is this: suppose we assume the literal truth of Adam's story, our connection with Adam is purely physical. We have no choice whatsoever in that matter, any more than children choose their parents. On the other hand, our connection with Christ is voluntary. Union with Christ is something we can accept or reject. The connection is in reality quite different. This is the serious flaw in Paul's argument. మీరు ఏమంటారు? అంటే ఐ హ్యావెంట్ ఫుల్లీ గాట్ ఇట్. యా, అంటే అంటే ఓకే, ఐ డోంట్ నో వై హీఈస్ ఫైండింగ్ ఇట్ కొంచెం ఫ్లాగా ఆయనకు అనిపిస్తూ ఉంది ఎందుకో మరి. అంటే ఆదాంతో మనం సాలిడారిటీ దట్ వి ఎక్స్ప్రెస్ విత్ క్రైస్ట్ అండ్ యాడమ్, ఆ విషయంలో అది నో ప్రాబ్లం అంటున్నాడు ఫిజికల్ కాబట్టి. యా, సో ఇది కంప్లీట్గా ఆదాములో మనం ఏదైతే అనుభవించామో దాన్ని క్రీస్తులో అనుభవించిన దాంతో పోల్చడంతో ఆయన అది కొంచెం ఫ్లా అంటా ఉన్నాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు. అందుకే వాలంటరీ అన్నాడు కదా ఇక్కడికి వచ్చేసరికి. యా, అంటే ఆదాం నుంచి ఇక్కడ రాగానే ఆటోమేటిక్ అంటే అది ఫ్లానే. ఆటోమేటిక్ అనలా, వాలంటరీ అన్నప్పుడు యూనియన్ టుగెదర్ అనేది వీ షుడ్ బి విల్లింగ్ టు టేక్ ఇట్, అదర్వైజ్ ఇలాగే ఉంటాం బిలీవర్స్ కానీ ఇలాగే ఉంటాం. కానీ ఇప్పుడు ఏంటి, ఎప్పుడైతే యూనియన్ టుగెదర్ అనే దాన్ని మనం ఒప్పుకోగలుగుతున్నాం అప్పుడు మాత్రమే ప్రభువులో మన ప్లేస్ని చూసుకోగలుగుతున్నాం. ఎంతమంది బిలీవర్స్ మరి ఇలా మామూలుగా ఉండిపోవటానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, అందుకే నేను అంటే బార్క్లే విషయంలో తనకున్న ప్రాబ్లం ఏంటి, దానికి ఎందుకు వచ్చింది నేను ఇట్లా అనుకుంటున్నాను అన్న. తనకున్న ప్రాబ్లం ఏంటంటే హీఈస్ నాట్ ఏబుల్ టు ప్లేస్ ఫస్ట్ యాడమ్ అండ్ సెకండ్ యాడమ్, ఆర్ రిలేషన్ విత్ ఫస్ట్ యాడమ్ అండ్ సెకండ్ యాడమ్ ఆన్ ద సేమ్ లెవెల్. ఎలాగంటే ఫస్ట్ యాడమ్ విషయంలో వీ డోంట్ హ్యావ్ ఎ చాయిస్, లాస్ట్ యాడమ్ విషయంలో వీ డెఫినెట్లీ హ్యావ్ టు మేక్ ఎ చాయిస్. సో అది ఆయన డిస్టింక్షన్ చూపిస్తున్నాడు. అయితే ఆ డిస్టింక్షన్కి ఎట్లా తీసుకొచ్చాడంటే ఫస్ట్ యాడమ్ నుంచి నా దగ్గరకు వచ్చింది ఇట్స్ ఫిజికల్, సెకండ్ యాడమ్ విషయంలో ఇట్స్ నాట్ ఫిజికల్ బట్ ఇట్ ఈస్ అవర్ వాలంటరీ యాక్ట్. అది ఆయన చెప్తా ఉన్నాడు. అయితే మనము ఫస్ట్ యాడమ్ నుంచి మన దగ్గరకు వచ్చింది ఫిజికల్ అనే దానికంటే ఇట్ ఈస్ ఆల్సో లీగల్ అనే విషయం తీసుకుంటాం, దెన్ ప్రాబబ్లీ యూ క్యాన్ ఈజీలీ రెక్టిఫై దట్ ఫ్లా. అంటే ఫస్ట్ యాడమ్ నుంచి నాకు సిన్ అనేది ఐదర్ ఇన్హెరిటెన్స్ అయినా ఇంప్యూటేషన్ అయినా ఇట్స్ లీగల్. నౌ ఇన్ ద సేమ్ వే జీసస్ క్రైస్ట్ అనే ఆప్షన్ నాకు ఇచ్చినప్పుడు యేసుప్రభు నేను సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆ నీతి ఇట్ విల్ రెకండ్ అంటూ మీ, ఇంప్యూటెడ్ అంటూ మీ, ఇంప్యూటేషన్ అండ్ హెవెన్లీ ఇన్హెరిటెన్స్ ఈజ్ ఆల్సో మైన్. సో వాట్ ఐ గాట్ ఫ్రమ్ ఫస్ట్ యాడమ్ in the same way I am also getting from the last Adam if it is a legal thing. But the thing is ఆయనేమో Adam ని సెకండ్ Adam ని డిఫరెంట్ లెవెల్లో ఎందుకు చూసాడంటే ఒక ఆయనతో ఫిజికల్ గా చూశాడు, ఇంకో ఆయనతో లీగల్ గా చూశాడు. సో ఇఫ్ దట్ ఈస్ సెట్ ఇట్స్ క్లియర్. సో ఇప్పుడు లా వర్సెస్ గ్రేస్ డిస్కషన్ లో కూడా yes please go ahead. అంటే యూనివర్సలిజం అన్నాం అనుకోండి, అందరూ ఇక్కడ కూడా అందరూ అంటే సమస్య లేనట్టు అయిపోద్ది కదా. కాబట్టి యూనివర్సలిజం పౌలు అందరూ అని ఇక్కడ కూడా అందరూ అని అంటున్నా కానీ ఏంటి అంటే మరి ఇది ఇట్స్ ఎ రెమెడియల్ మెజర్ దట్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్. అంటే ఎలాగా ఆన్ పార్ అవుతుంది వెన్ ఇట్ ఈజ్ ఏమంటాం ఒక రెమెడియల్ మెజర్గా దేవుడు దీన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన ఇష్టం, ఆయన కండిషన్ పెట్టడం. కాబట్టి యూనివర్సలిజం అయితే ఆన్ పార్ అంతే, ఇంకేమీ తిరుగులేదు. అందులో ఆదాములో యేసు ప్రభువులో అక్కడ అందరే ఇక్కడ అందరే. కానీ అందరూ రక్షణ పొందే పద్ధతి లేనప్పుడు దేవుని యొక్క ఆయన జడ్జిమెంట్ అది, ఆయన ద వే హీ చోజ్. కాబట్టి ద వే హీ ఎక్స్పెక్ట్స్ us టు రెస్పాండ్, అది మోర్ ఇంపార్టెంట్. ఓకే,
మీరు ఒక మాట అన్నారు, దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి. ఒక్క మాట. Yeah, బై ద బై, యూ సెడ్ దట్ డే ఐ రెడ్ ద మైండ్ ఆఫ్ పాల్. ట్రూ, ఐ రెడ్ ద మైండ్ ఆఫ్ పాల్ రిటన్ బై విలియం బార్క్లే. యా, యూ గాట్ ఇట్ రైట్. ఎస్ అంకుల్. యా, మీరు ఒక మాట ఉపయోగించారు, ఒక ఫ్రేజ్, లెట్ us బి మిస్టరీ మైండెడ్ బిలీవర్స్. వాట్ డూ యూ మీన్ బై దాట్? అంటే మరి మిస్టరీ ఒప్పుకుంటూ అబ్జర్వేషన్ అనుసరించి నడుచుకునేవాళ్ళం. ఫ్యాక్ట్ కదా, ఫ్యాక్ట్ని వర్డ్ని తీసుకుంటూ ఎక్స్పీరియన్స్ విషయంలో విల్లింగ్గా ఉన్న వాళ్ళం మనం మిస్టరీ మైండెడ్. వాళ్ళేంటి, ఫ్యాక్ట్ అక్కర్లా, ఒపీనియన్స్ అక్కర్లా, ఏమీ ఎస్టాబ్లిష్ ట్రూత్ అక్కర్లా. అలాంటిది ఇప్పుడు కూడా బిలీవర్స్లో కూడా కనబడుతుంది కదా. Yeah. స్క్రిప్చర్ అక్కర్లేకుండా ఏంటి, డేస్ ఆఫ్ స్క్రిప్చర్ ఆర్ ఓవర్ అన్నాడంట ఒక ఆయన. ఏంటంటే అప్పుడు డేస్ ఆఫ్ ద స్పిరిట్ అంట. అంటే తా చెప్పింది అన్నట్టే, తను ఏం చెప్తే అది స్పిరిట్, మనం వినేయాలన్నమాట. ఇలాంటి వాళ్ళు ఉంటున్నప్పుడు మరి మిస్టరీ మైండెడ్గా ఉండే మనం ఎలాంటి వాళ్ళం అంటే, మనకు ఫ్యాక్ట్ ఇంపార్టెంట్, దెన్ టీచింగ్ ఈజ్ ఇంపార్టెంట్, బేసింగ్ ఆన్ దట్ ఎక్స్పీరియన్స్. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు. నేను మహాగణుడను, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను. అక్కడ వరకు ఆబ్జెక్టివ్ రియాలిటీ దేవునికి సంబంధించింది. ఆయనను నలిగిన వారిని విడిపించుటకు, నలిగిన వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివాసం చేయించున్నాను. సో ఆబ్జెక్టివ్ ట్రూత్, సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. ఇది ఒట్టి ఆబ్జెక్టివ్ ట్రూత్ అంటే వీ ఎండ్ అప్ యాజ్ ఫిలాసఫర్స్, వెయిన్ ఫిలాసఫీ. ఒట్టి ఎక్స్పీరియన్స్ అంటే వీ ఎండ్ అప్ ఇన్ మిస్టిసిజం. సో వీ డోంట్ గో ఐదర్ టు దట్ ఆర్ టు దిస్. ఇట్స్ ఎ బ్లెండింగ్. యా, అంటే మిస్టరీ మైండెడ్ అనగానే కొంతమందికి అది రెడ్ సిగ్నల్స్ వేస్తుందేమో అని, రెడ్ లైట్ వెలుగుతుందేమో అని భయంతో అడుగుతా ఉన్నాను నాకు. ఎందుకనంటే ఫస్ట్ యా చెప్పండి. మిస్టరీ అనేది లేకపోతే వర్షిప్ కిను తర్వాత యాంటిసిపేషన్ కి ఎగ్జాక్ట్లీ అవకాశం ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. సో దేర్ హ్యాస్ టు బి an element of mystery for us to have that anxiousness to look forward. ఇప్పుడు మొత్తం అంతా తెలిసిపోతే బోర్ కొట్టుద్ది కదా. యా, ఇన్ ఫ్యాక్ట్ we cannot know Yeah. even after going there. యా, అందుకే ఇప్పుడు ఈ మధ్య చాలా మంది అంటే దేవుడు రక్షణ ప్రణాళికను వాటన్నిటిని మాకు మొత్తం అర్థమైపోయింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటే కొంచెం బాధ అవుతూ ఉంటుంది. అందుకే ఈ ప్రశ్న కూడా నాకు అందుకే అనిపించింది అంకుల్. అంటే యేసుక్రీస్తు కన్నా ముందున్నటువంటి వాళ్ళను ఆయన క్షమించాడా, ఆయన వాళ్ళ కోసం మరణించాడా అంటే, ఆర్ వి ట్రైంగ్ టు బ్రింగ్ గాడ్ ఇన్ టు టైమ్ అండ్ స్పేస్ and try to define terms. He is beyond time and space. Yeah. So I think I got your mind now. Thank you. Yeah. So I think we are done now with the questions. Anything else you want to add as a final comment, uncle? అంటే టెక్నికల్గా చక్కగా ఈ మూడు వాడతారమ్మా. అంటే మనకి డివోషనల్గా కూడా ఉపయోగపడుతుంది. నోయింగ్, వీ నీడ్ టు నో వేర్ వీ స్టాండ్, వాట్ వీ హ్యావ్, అండ్ దెన్ రెకనింగ్, వీ నీడ్ టు కంప్యూట్ అకార్డింగ్ టు వాట్ వీ నో. అంటే అది ముందుది హార్ట్కి సంబంధించింది అయితే ఇది మైండ్కి సంబంధించింది. కాబట్టి నోయింగ్ మన హార్ట్, ఇదేమో మైండ్. దెన్ ఈల్డింగ్ అనేది విల్కి సంబంధించింది. సో హోల్ బాడీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఈవెన్ ఇన్ అండర్స్టాండింగ్ మ్యాటర్స్ ఆఫ్ సచ్ ఇంపార్టెన్స్. కొంచెం తెలుగులో కూడా చెప్తే నా అలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఎడ్వర్డ్ ఇంగ్లీష్లోనే. ఏంటంటే మీకు ఏమంటున్నాడు, మీరు ఎరుగరా అంటే తెలుసుకోండి అని. అక్కడ
కాబట్టి నేను ఎక్కడున్నాను, ఎవరిలో ఉన్నాను, ఎలా ఉన్నాను తెలుసుకోవాలి వాక్యాన్ని అనుసరించే. అదేమో హృదయానికి సంబంధించింది. లేదా ఏమి పొందాను తెలుసుకోవాలి ముందు, దాన్ని అనుసరించి లెక్కలు వేసుకోవాలా, అది రెకనింగ్. ఇది పొందిన కారణంగా నేను ఎలా భావించి జీవించాలి, ఎలా ఎంచుకుని జీవించాలా, ఎవరినని తెలుసుకుని జీవించాలి, ఆ తర్వాత అలా జీవించాలి. కాబట్టి ఇప్పుడు నా చిత్తం, నా ఇష్టం అనే మాట, నా విల్ని ఆయన కమిట్ చేసేసుకుంటాను. ఎలాంటి విల్ అంటే నా అవయవాల్ని నా విల్లు కంట్రోల్ చేసి నడిపిస్తుంది. ఇంతవరకు అది కుదరదు. ఆయన చిత్తాన్ని అనుసరించి నా విల్లు లోపరిచి నా అవయవాల్ని నీతి సాధనాలుగా ఆయన ఎదుట నేను కనుపరుచుకుంటూ ఆయన కోసం నేను జీవిస్తాను. లివింగ్ ఇన్ క్రైస్ట్ అంటూ గాడ్ నా లైఫ్ స్టైల్ అని చెప్పడం కోసం నోయింగ్, రెకనింగ్ అండ్ దెన్ ఆఫరింగ్ ఆర్ ఈల్డింగ్. అన్న దీన్ని సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్తానన్నా. చెప్ 2 స్టేట్స్ మధ్యన నడిచేటువంటి ట్రైన్లో ప్రయాణం చేసే వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది అన్న. నేను చాలాసార్లు ఇది ఒక పెద్ద మిస్టరీ లాగా చూసేవాడిని. ఎట్లా అంటే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళే ట్రైన్లో వెళ్తున్నాం అనుకోండి అన్న. హైదరాబాద్లో ట్రైన్ ఎక్కుతాం, మన కుప్పేలో ఉన్న వాళ్ళంతా చక్కగా తెలుగు మాట్లాడుతూ ఉంటారు, హైదరాబాద్ గురించి మాట్లాడుతూ ఉంటారు. పొద్దున్న వచ్చేప్పటికి చెన్నై వస్తుంది. చెన్నై రాగానే వీళ్ళందరూ తమిళ్ మాట్లాడుతూ ఉంటారు. చిత్తూరు దాటగానే తమిళ్ మాట్లాడుతూ మొదలు పెడతా ఉంటారు. ద వే దే బిహేవ్, ద వే దే టాక్, ద వే దే వాక్, ఇట్ ఈస్ ఆల్ చెన్నై. ఇక్కడ మొదలైనప్పుడు హైదరాబాదే, కానీ అక్కడ దిగేటప్పటికి అంతా అయిపోతుంది. అంటే మనం ఇప్పుడు చెన్నై వచ్చాం, సో కాబట్టి మనం చెన్నై వాళ్ళలాగా ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చాం, హైదరాబాద్ వాళ్ళలాగా ఉండాలి. నేను ఇప్పుడు క్రీస్తులో ఉన్నాను కాబట్టి నేను ఇట్లా జీవించాలి. సో దట్ ఈజ్ నోయింగ్, రెకనింగ్ అండ్ ఈల్డింగ్. థ్యాంక్ యూ. ఎస్, ఫైనల్ కామెంట్స్ విలియమ్స్ గారు. నేను గ్రేస్ గురించి అన్న మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది, దట్స్ ఆసమ్ అన్న. అంటే నేను యాక్చువల్గా ముందు ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా నాకు బాగా అనిపించింది ఏంటంటే లా ఈజ్ ద గ్రేషియస్ యాక్ట్ ఆఫ్ గాడ్ అనేది. సో దాని మీద నేను థింక్ చేస్తా ఉన్నాను. సో యూ ఎక్స్టెండ్ ఇట్ ఈవెన్ ఫర్దర్, ఎలాగంటే గ్రేస్ విక్టోరియస్గా చూపించడం. సో దాట్ వాస్ రియలీ గుడ్ అండ్ టేక్ అవే ఫర్ మీ. I think there is one more question. There's a complaint actually. I missed that question. Any complaint ochindi, so let me just dig it out. Salvation doesn't mean okay, I don't know. Anthony garu, I missed your question. Okay, please define and explain God's righteousness. Maybe this can be our last question, uncle. Yeah, please define and explain God's righteousness. Yeah, I hope this is his question. రైచియస్నెస్ ఏమంటారు అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అంటారు. సో అల్టిమేట్ క్లించింగ్ ఇష్యూ ఏంటంటే ఆయన ఎప్పుడైతే డైనమిక్ పర్సనో యూ నీడ్ టు ఆల్సో బీ డైనమిక్. సో దిస్ బికమ్స్ పాసిబుల్ ఓన్లీ వెన్ యూ relate yourself with your God. Righteousness is God relating you with himself. That is righteousness. అది ఆయన స్థాయి నీతి. ఆ నీతి మనలో కనబడాలంటే ముందు ఆయనతో రిలేట్ అవటం నేర్చుకోవాలా. స్టెప్ అలాంగ్, హోలీ స్పిరిట్తో అయితే స్టెప్ అలాంగ్. ఏమంటామంటే స్టెప్ విత్ హిమ్. Step with him. Okay. ఇన్ స్టెప్ అనే పద్ధతి మనం నేర్చుకోవాలా. మనకి ప్రోగ్రెస్ లేకపోతే ఇన్ ఏ వే వి ఫాలో అవుట్. అది అంటే పెద్ద ఫాలో అవుట్ కాకపోయినా వి లూజ్ ఫెలోషిప్ విత్ హిమ్. ఎప్పుడైతే రైచియస్నెస్ ఆయన రిలేషన్షిప్తో సంబంధం కలిగి ఉందో, రైచియస్నెస్ లేదు అంటే యూ లూజ్ రిలేషన్షిప్ విత్ హిమ్. సో యూ డోంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్. How long till you come to your senses? వచ్చి మళ్ళీ ప్రభువుని క్షమించమని అడిగి ఆయనతో రెస్టోర్ మై రిలేషన్షిప్ విత్ యూ, ఐ వాంట్ టు వాక్ అలాంగ్ విత్ యూ
or walk with you. I want to be in tune with you. I want to be in step with you. చెప్పగలగాల. Yeah. Yes. Thank you so much, Uncle. It's been a great blessing, as any other session. Especially నాకు మీరు గ్రేస్ని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం విలియమ్స్ గారు చెప్పినట్టు, దట్స్ అ న్యూ థాట్ దట్ రియలీ డాన్డ్ ఆన్ మై మైండ్. దేర్ ఈస్ విక్టరీ ఇన్ గ్రేస్ అనేది దట్స్ అ వెరీ గ్రేట్ కాన్సెప్ట్. ఎందుకంటే చాలాసార్లు కృప అనుకొని మనము చేసి తప్పులు చేసి పాపం చేసి ఇంకా దేవుడు ఏమంటారు కృప వల్ల క్షమిస్తాడు అనేది ఒకటే తప్ప, కృపలో మనకు విక్టరీ కూడా ఉంటుంది అనేటువంటి విషయం I really enjoyed that one. And also the one thing that I understood from all of this is living in Christ is never an accident. It cannot happen just like that, Kadankkal. So automatic car. Yeah. So die to sin and dead to sin అనే కాన్సెప్ట్ కూడా చాలా హెల్ప్ చేసింది నాకు టు అండర్స్టాండ్ అవర్ వాక్ విత్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఈ ఈ స్టడీ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ చేసిందని నేను అనుకుంటా ఉన్నా. మీరు ఏమంటారు అరటిపండు ఒలిచి పెట్టినట్టు పౌలు యొక్క మైండ్ని మీరు ఒలుస్తూ ఉంటే వీఆర్ రియలీ ఎంజాయింగ్. వి ప్రైజ్ గాడ్ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైం. మీరు చాలా సమయం తీసుకొని చాలా ఓపిక్గా మీరు ఈ సెషన్స్ కండక్ట్ చేస్తున్నందుకు వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూవర్స్, ప్లీజ్ ప్రే ఫర్ అంకుల్స్ హెల్త్. He's doing good now, but pray that the Lord will keep him healthy so that we will will go through all the sessions. Thank you so much. Thank you, William Sanna. Thank you for joining. Hope to see you again. So friends, please join us on Friday for the discussion on hyper grace, grace versus law. So ఆ డిస్కషన్లో కూడా పాల్పొందండి. అలాగే ఎవ్రీ మార్నింగ్ డైలీ డివోషన్లో కూడా పాల్గొంది. బీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. Next Wednesday. Wednesday meet. Yeah, we are going to meet again day after tomorrow. So please bring your friends and also your family. Thank you so much. Have a good night. Thank you. Praise the Lord.